వర్షం కురిసి ఇప్పుడే ఆగిపోయినట్టుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ సుదర్శన్ బాలబోయిన్ అన్న గారిని నేను హైదరాబాద్లో కలవడం జరిగింది. వీరి గురించి నేను ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఒక ఆశ్రమంలో ఈ భారతదేశంలో ఉన్న విద్యార్థులని ఏరి వారికి ఉచితంగా ఇంగ్లీష్ ఫిలాసఫీ, ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగా వీరు కోచింగ్ చెప్పడం జరుగుతుంది. ఒక నెల రోజుల పాటు ఒక్కొక్క విద్యార్థికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఇంగ్లీష్ నేర్పడం అంటే చిన్న విషయం కాదు. దాని వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. ఆ నిర్వాహకులకు అదేవిధంగా ఒక్కటే మాట, ఒకటే నిమిషం. మిత్రుడు గుర్తు చేసిండు కాబట్టి మిత్రులారా, ఇప్పుడు నేను నడుపుతున్నటువంటి పూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలసాఫికల్ అండ్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఈ సంవత్సరం 2022 జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజు ప్రారంభించాం. కొల్లూరి సత్తయ్య, కొల్లూరి భరత్, కొల్లూరి అమృతమ్మ వాళ్ళ సొంత ఆదాయంతో ఈ సంస్థ నడుపుతా ఉన్నారు. ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న 26 రాష్ట్రాల విద్యార్థులు సుమారు 1000 మందికి శిక్షణనిచ్చాం. కేవలం ఈ ఇన్స్టిట్యూషన్ లోపల ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడాలి. ఒక ఇంగ్లీష్ నాన్ ఇంగ్లీష్ టర్మ్కి 10 రూపీస్ ఫైన్ ఇంపోజ్ చేస్తాం. నెల రోజుల పాటు ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషను, ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. రోజుకు 16 గంటల శిక్షణ ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు, నిద్రపోయే గంటలు కేవలం 5 గంటలు మాత్రమే. నా ఇన్స్టిట్యూషన్ లోపల నాగాలాండ్, మణిపూరు, మిజోరాము, అస్సాం దగ్గర నుంచి మొదలుకొంటే ఢిల్లీ, జమ్మూ. డాక్టర్ సుదర్శన్ బాలబోయిన్ సార్ గారిని ఒక మెమోంటంతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. సార్, నా వేల్పుల కనకయ్య సార్ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. మీరు కొద్దిగా అడుగుతారు కదా, ఇద్దరు మీరిద్దరు కొద్దిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జ్ఞానదర్శిని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మనం దాదాపు ఈ సార్ని ఎక్కువ టీవీ డిబేట్లో మాత్రమే చూస్తూ ఉంటాం. సైన్స్ గురించి అనేక సెమినార్లు ప్రచారం చేసి ఎంతోమంది విద్యార్థులను, ప్రజలను మూఢనమ్మకాలను, మూఢ విశ్వాసాలను నుండి పారదోలడానికి నిరంతరం శ్రమిస్తుంటారు. ఈ రోజున మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమంకు విచ్చేసిన సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు ప్రశాంత్ గారు, ఈనాటి కార్యక్రమ ముఖ్యపల్లి ఉదయకాంత్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి హాజరైన బెల్లంపల్లి పెద్దలందరికీ, విద్యార్థులందరికీ విజ్ఞాన అభినందనలు. ఈ కార్యక్రమంలో నేను అనుకోని అతిథిని. వాస్తవంగా నేను ఈ నెల అంతా కూడా సైన్స్ మాసోత్సవ సంబరాలుగా మా విజ్ఞాన దర్శిని సెలబ్రేట్ చేసుకుంటుంది. అందులో భాగంగా అనేక ప్రాంతాలు తిరుగుతూ నిన్న కాగజ్ నగర్ ప్రాంతానికి రావడం జరిగింది. కాగజ్ నగర్లో కార్యక్రమాలు నిర్వహించాం. ఆ తర్వాత ఏకలవ్య మోడల్ స్కూల్లో ట్రైబల్ స్టూడెంట్స్కి నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడే పక్కనే ఆ కాగజ్ నగర్ సిర్పూర్ మండలంలోని ఒక మారుమూల అడవి ప్రాంతాల్లో ఉండే కొలాంగూడకి రాత్రి రహదారి కూడా లేని ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రజల కోసం కార్యక్రమాలు నిర్వహించాల్సి వచ్చింది. ఎందుకంటే 21వ శతాబ్దంలో అత్యంత ఆధునిక కాలంలో మనం జీవిస్తున్నాం అనుకున్న తరుణంలో మూఢనమ్మకాలతో అసలే అడవుల్లో ఉంటున్న వాళ్ళు ఇండ్లు వదిలిపెట్టిపోయి అడవులు ఇంకా దూరంగా గుడిసెల్లో బతుకుతున్న పరిస్థితి. ఆ మూఢనమ్మకాలతో అక్కడ ఉన్న అంత వెనుకబడుతానంత అక్కడ ఉన్నారు కాబట్టి రాత్రి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి మళ్ళీ ఉదయం ఇక్కడికి
ప్రశాంత్ నన్ను ఒక 4 రోజుల ముందు చూసి, సార్ మీరు కాగజ్ నగర్ వస్తున్నారంట, మా దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంది, మీరు వస్తే బాగుంటుంది, సైన్స్ డే రోజు మేము ఇది చేస్తున్నాం అంటే వచ్చాను. నేషనల్, ఇంతకుముందు మన సుదర్శన్ గారు చెప్పినట్టు నేషనల్ సైన్స్ డే రోజు చాలా మందికి అనిపిస్తుంది నేషనల్ సైన్స్ డే అంటే సైంటిస్టుల విగ్రహాలు పెట్టాలి కదా, ఇక్కడేంది సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే, అంబేద్కర్, పెరియార్ విగ్రహాలు పెట్టి సైన్స్ డే సెలబ్రేషన్స్ అంటారు. మొన్న కరోనా వచ్చినప్పుడు మీ అందరికీ ఒక అనుభవం ఉంది. కరోనాలో ఈ భూమి మీద ఉండే గుళ్ళన్నీ మూతబడ్డాయి, చర్చిలన్నీ మూతబడ్డాయి, మసీదులన్నీ మూతబడ్డాయి. అవునా కాదా? మూతబడ్డాయా లేవా? కానీ కరోనా టైంలో ప్రజల ప్రాణాలని కాపాడింది ఎవరు? హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు, సైన్స్ ల్యాబొరేటరీలో ఉన్న సైంటిస్టులు, ఆ హాస్పిటల్లో పనిచేసిన కాంపౌండర్లు, నర్సులే కాదు, ఆ హాస్పిటల్ని క్లీన్ చేసిన క్లీనింగ్ స్టాఫ్. మనందరము మాస్కులు తీసి భయపడుకుంటూ అంత దూరంలో వేస్తే ఆ మాస్కుల్ని మొత్తం మన ఊరంతా అపరిశుభ్రంగా తయారై లేనిపోని ఇంకా కొత్త రోగాలు వచ్చే పరిస్థితుల్లో ఆ గ్రామాలన్నిటినీ శుభ్రం చేసిన మన పారిశుధ్య కార్మికులు, గ్రామ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు. సైన్స్ అంటే వైజ్ఞానిక దృక్పథం అంటే మొత్తం సమాజం అంతా గడగడలాడుతున్నప్పుడు భయపడుకుంటూ ఇంట్లో పడుకోవడం కాదు. ఆ గడగడలాడే మానవాళి యొక్క ప్రాణాలు కాపాడడానికి, వాళ్ళ ఆరోగ్యం కాపాడడానికి మనం కదిలి పని చేయాలి అనే స్ఫూర్తిని ఈ దేశానికి అందించింది ఎవరు తెలుసా మీకు? పూనా నగరం మొత్తం ప్లేగుతో గడగడలాడుతున్న తరుణంలో ఆ పూనా నగరంలో ఉండే ప్రజలకి వైద్య సౌకర్యాలు అందించడానికి ఎవరు ముందు రాని తరుణంలో ఆ ప్రజలు కూడా అక్కడ ఉన్న వాళ్ళు బయటికి రాలేని పరిస్థితుల్లో తను పెంచుకున్న కొడుకుని డాక్టర్ చదివించిన సావిత్రిబాయి పూలే యశ్వంత్తో అక్కడ హాస్పిటల్ తెరిపించి వాళ్ళకి చికిత్స అందజేయడమే కాదు, ఆ నర్సింగ్ సేవలు చేయడానికి ఎవరు ముందుకు రాకపోతే ఇల్లు తిరిగి వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చి వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అందించి వాళ్ళ ప్రాణాలు కాపాడి ఆ ప్లేగు వ్యాధికి గురై తను మరణించింది, తన కొడుకు యశ్వంత్ భాయ్ మరణించారు. తమ ప్రాణాన్ని త్యాగం చేసైనా సరే ప్రజల ప్రాణాన్ని కాపాడాలి అనే ఆ వైజ్ఞానిక దృక్పథాన్ని అందించారు. కాబట్టే ఆ మహనీయుల విగ్రహాలని మనం ఈ సైన్స్ డే రోజు ఆవిష్కరించుకుంటున్నాం. మిత్రమా, సైన్స్ అంటే కేవలం ల్యాబొరేటరీలో తయారయ్యేది కాదు. సైన్స్ అంటే కేవలం టెక్స్ట్ బుక్లో, క్లాస్ రూముల్లో టెక్స్ట్ బుక్లో బోధించేది కాదు. సైన్స్ అంటే కేవలం మార్కుల కోసం ఒక టీచర్ చెప్పిన క్వశ్చన్ ని, ఆ టీచర్ చెప్పిన ఆన్సర్ ని రాసుకొని బైహార్ట్ చేసి క్వశ్చన్ ఆన్సర్ ఆ ఎగ్జామ్ లో అడిగితే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రాసి ఇక అయిపోయింది, నాకు 99 అవుట్ ఆఫ్ 100 వస్తాయంటే అది సైన్స్ కాదు. ఈరోజు దేశంలో సైన్స్ ఎట్లా అయిపోయిందా అంటే, సైన్స్ ఎట్ట నేర్పాలి అనేది మనకి సావిత్రిబాయి పూలేలు, అంబేద్కర్లు నేర్పే పరిస్థితి కాదు. ఇప్పుడు ఎవరు నేర్పుతున్నారంటే చైనా స్కూల్స్ అంట, చైతన్య నారాయణ స్కూల్స్. ఇంటర్ 10th అయిపోగానే ఆడ చేర్పిస్తావా నీ కొడుకుని బిడ్డని? అబ్బో చైతన్య నారాయణలో చేర్పియాలి. ఎందుకంటే ఆడ చేర్పిస్తే డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు. ఏమవుతాడు? అక్కడ పోతే ఏమో వృద్ధులు, తాత గారి బామ్మ గారి భావాలకి దాసులు, నేటి నిజం చూడని కీటక సన్యాసులు అన్నాడు. ఈనాటి పాలకులు ఈ విద్యా విధానాన్ని ఇలా తయారు చేసి మన యువతరాన్ని మొత్తం నేటి నిజం చూడలేని కీటక సన్యాసులాగా తయారు చేస్తున్నారు. కాబట్టి ఐఐటిలో చదువుకున్న ఆయన ఆ సైన్స్ ని ఫేస్ చేయలేక, సైన్స్ లో ఎదురయ్యే అంశాలని తట్టుకోలేక, ఆ సైన్స్ ని అర్థం చేసుకోలేక బట్టలు ఇప్పేసి కుంభమేళాలా తిరుగుతా ఉంటే మీడియాలు అన్ని ఇట్లా చూపెడతా ఉన్నాయి. మనం అలాంటి వాళ్ళు తయారు కావాలా, వైజ్ఞానిక మానవులుగా ఎదగాలను. సావిత్రిబాయి పూలే లాగా, ఓ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా, ఓ మహాత్మా జ్యోతిబా పూలే లాగా, లేదా ఓ ఐన్స్టీన్ లాగా, ఓ సివి రామన్ లాగా తయారు చేయాలి మన పిల్లలు అనేది. పక్షులు తప్ప ప్రతి వస్తువు కిందే పడతా ఉంది కానీ పైకి పోవట్లేదు. న్యూటన్ కు మాత్రమే అందులో ప్రత్యేకత ఎందుకు కనపడింది? న్యూటన్ మాత్రమే ఒక ప్రశ్న ఎందుకు వేసుకున్నాడు? మిత్రమా, ఆ విషయాన్నే మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రీల్స్ ఆఫ్ హిందూయిజం పుస్తకానికి ముందు మాటలు ఒక మాట చెప్తాడు. మనిషికి ప్రశ్నించడం ద్వారానే జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఈ ప్రశ్న, కుతూహలం, సందేహోల్లాసం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ ప్రశ్నే మానవ సమాజ ప్రగతికి మూలం అని చెప్పాడు. అంటే ప్రశ్నించనితే పండెందుకు కింద పడుతుంది, పైకి ఎందుకు పోదు అని అనుకుంటేనే కదా గ్రావిటేషనల్ ఫోర్స్ వచ్చింది.
ఆ ప్రశ్న వేసుకుంటేనే కదా ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కనుగొన్నది. సో ప్రశ్న అనేది మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం. అందుకే మనం ఆ ప్రశ్నించే తత్వాన్ని మనకు నేర్పడం అనేది సైన్స్ లో మొట్టమొదటి అంశం. ఈ ప్రశ్న లేకుండానే మనం సైన్స్ చదువుకుంటున్నాం కాబట్టి అగో అలాంటి కీటక సన్యాసుల్లాగా తయారవుతా ఉన్నాం. ఎందుకు ఈ ప్రశ్న లేకపోతే ఏమైతుంది? ప్రశ్నించడాన్ని మతం ఎంతగా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వివిధ కళాశాలలో గురుకులాల్లో సైన్స్ డే సందర్భంగా ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ని నిర్వహించడం జరిగింది. ముందుగా ఆ విద్యార్థులకు మెమోంటం ఇచ్చిన తర్వాత ఇక్కడున్న అతిథులకు సత్కరించిన తర్వాత ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాను. అయితే ఇప్పుడు సిఓఈ గర్ల్స్లో వ్యాసరచన పోటీలు నిర్వహించి అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన విద్యార్థులు ముందుకు రావాలి. 7th to 10th క్లాస్ నుంచి ఫస్ట్ వచ్చిన రిషిత 7th క్లాస్, టి సౌజన్య, బి పుష్పలత. మేడం సువర్ణ మేడం ఒక్క నిమిషం, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంటర్మీడియట్ ఎం ఉషారాణి, కె శ్రీహర్షిత, ఆర్ శ్రవంతి, వారిని వచ్చి మెమోంటం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం. బాబా సాహెబు బాట మరువొద్దు నా ఈ బిడ్డ. అమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే. అంబావాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే. జ్ఞానం వెలిగించాలి, అజ్ఞానం తొలగించాలి. జ్ఞానం వెలిగించాలి, అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి జాతి తలరాతను మార్చే బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. వెలివాడల వేదనకు
ఒక మార్గం కావాలి, వెయ్యేండ్లు జాతికి వేకువలా నిలవాలి. వెలివాడల వేదనకు ఒక మార్గం కావాలి, వెయ్యేండ్లు జాతికి వేకువలా నిలవాలి. అని బడుగు బహుజనులంతా ఏకం కావాలంటూ, బడుగు బహుజనులంతా ఏకం కావాలంటూ మనువాద సిద్ధాంతాలే కాల్చి కూల్చేసినాడు. బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. తను నమ్మిన సిద్ధాంతం మన బ్రతుకులకొక మార్గం, తన త్యాగం గొప్పదిరా కొలమానం ఎవరంట. తను నమ్మిన సిద్ధాంతం మన బతుకులకొక మార్గం, తన త్యాగం గొప్పదిరా కొలమానం ఎవరంట. బౌద్ధాన్నే నమ్మిండు నవ భారత బుద్ధుడు అయ్యిండు, బౌద్ధాన్నే నమ్మిండు నవ భారత బుద్ధుడు అయ్యిండు. అతడే మన దిక్సూచి సాధించు తన బాటలో నడిచి. బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. అనగారిన జీవితాల్లో అక్షరదారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి. ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అనగారిన జీవితాల్లో అక్షరదారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి. ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరదారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి. ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అజ్ఞానం గమ్ముకున్న రోజులను, ఆ చీకటిని జిల్చేసిన మేధస్సును. అజ్ఞానం గమ్ముకున్న రోజులను, ఆ చీకటిని జిల్చేసిన మేధస్సును. బలపం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్య. అంటే ఈరోజే పరిచయం విన్నాను, కానీ స్టేజ్ పైకి రాకుండా ఉన్నా కూడా, అంటే కింద ఉన్న వాళ్ళలో కూడా చాలామంది అలాంటి గొంతుగా ప్రశ్నించే తత్వంతో వాళ్ళ జీవితాలనే ఈ ప్రశ్న అనే దానికి అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ముందు నేను సన్మానం తీసుకునే అంత గొప్పదాన్ని కాకపోవచ్చు, దయచేసి ప్రశాంత్ సన్మానం అయితే వద్దు. కాకపోతే నేను ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చెప్పిన వాళ్ళందరూ సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నతమైన మేడంని నేను. నా దగ్గర ఉన్న పిల్లలందరికీ రోజు మేము ఇలాంటివి మోటివేషన్ క్లాసెస్ రోజు ఈవినింగ్ చెప్తా ఉంటాము. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళని కూడా మనం గుర్తుపెట్టుకొని వాళ్ళ జన్మదిన వేడుకలను, వర్ధంతి వేడుకలను జరుపుకుంటున్నామంటే వాళ్ళు చేసిన గొప్ప పనులు అలాంటివి.
కాబట్టి దయచేసి అప్పటిలాగా పోరాటం చేసి స్త్రీ విముక్తురాలు కావాలి, చదువుకోవడానికి బయటికి రావాలి అనే పరిస్థితులు ఇప్పుడైతే ఏం లేవు. దయచేసి మనకు కల్పించిన పరిస్థితులు ఇవ్వాలి అంటే ఫస్ట్ నేను ఆదర్శంగా ఉండాలి కదా. అయితే ముఖ్యంగా వ్యక్తిగతంగా నేను కులాంతర వివాహాన్ని వ్యతిరేకించేదానిగా ఉన్నాను. నా తల్లి మరణం తర్వాత ఒక కొడుకులాగా దహన సంస్కారాలు చేయడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా ఇంకా ముందు ఫ్యూచర్లో కూడా మీకు ఎలాంటి సహకారమైనా నా నుండి అలాంటి పరిస్థితులను కల్పించే విధంగా మీకు సహకరిస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం పుట్టినప్పుడు చాలా మంది నవ్వి ఉంటారు, మనం పుట్టిన మన సంతోషంలో. కానీ మనం చనిపోయినప్పుడు చాలా మంది ఏడవాలి. అలా బ్రతకాలి. మనం పుట్టిన తర్వాత ఏదైనా చేయాలి, ఎవరికైనా, కనీసం కొంతమందికైనా. ఓకే, థ్యాంక్ యూ ప్రశాంత్. మేడం మీరు అర్థనద్దు, కనీసం ఒక జ్ఞాపకం మాత్రం తీసుకోవాలని కూడా. జ్ఞాపకాలను బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను దంపిన జ్ఞాపకాలను మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను. వాటినందుకోని శాసించర గగన తలమును, అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను మన మస్తకంల బంధించరా అక్షరాలను. నీ భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను మన మస్తకంల బంధించరా అక్షరాలను. నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను. నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను. సదవాలిర పేదల కన్నీటి దారను, సదవాలిర. మీ అందరికీ జై భీమ్లు. జాతీయ సైన్స్ మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవంకి వచ్చిన మీ అందరికీ సైన్స్ డే శుభాకాంక్షలు. నేను మీ సావిత్రిబాయి పూలేని. నేను మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నైగావ్ గ్రామంలో 1831 జనవరి 3న జన్మించాను. నేను చిన్నప్పుడు ఎంతో అల్లరి చేసేదాన్ని. చెట్లెక్కి కొమ్మలు దునపడం కానీ, చేళ్లల్లో పరిగెత్తడం కానీ, చింతకాయలు కొట్టడం కానీ, ఇలాంటి అల్లరి పనులు చేసే నాకు 9 సంవత్సరాలలోనే బాబా జ్యోతిరావు పులే గారితో వివాహం జరిపించారు మా పెద్దవారు. మాకు పెళ్ళైన తర్వాత జ్యోతిరావు పులే గారు నాకు చదువు నేర్పించారు. అలాంటివి చేస్తున్నారు. కానీ ఒకవేళ ఇప్పుడు అట్లాంటివి ఉన్నాయి కదా మూఢనమ్మకాలు, మనకు చెప్తాయి కదా వాళ్ళు, నీకు ఇది పట్టింది, దయ్యం పట్టింది చెప్తుంది కదా. మరి ఇట్లాంటప్పుడు హాస్పిటల్స్ ఎందుకు? మనకి అవసరం లేదు కదా. మనము దేవుడి దగ్గరికి, అల్లు దగ్గరికి వెళ్తే అది చెప్తుంది, మనము వారికి మొక్కేసుకుంటే మనకి తగ్గిపోతుంది. హాస్పిటల్స్ ఎందుకు అట్లాంటప్పుడు? అన్నీ చెప్పిన మనకి ఆ స్వామీజీ, ఆయనకి రోగం వస్తే ఆయన ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కే కదా. ఇది అంటే ఇప్పుడైనా కొంచెం మూఢనమ్మకాలని కొంచెం పక్కన పెట్టి కొంచెం సైన్స్ని ఫాలో కావాలి మనందరం. మీ పిల్లలలో కూడా మనం చైతన్యం తేవాలి. మన నిమ్న జాతి కులాలు పైకి ఎదగాలి. ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను. రెంజర్ల రాజేష్ అంకుల్ గారు ఒకరోజు నైట్ బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళినప్పుడు ఒక ముసలమ్మ ఒక చెట్టు దగ్గర ఒక పంట పట్టుకొని ఉంటుంది. కొబ్బరికాయ తేవడానికి వెళ్ళాడు అని అన్నది. ఎందుకు అని అంటే, మాకు ఆరోగ్యం బాగుండడం లేదు,
ఎప్పటికీ జ్వరాలు వస్తున్నాయి, అల్లు పట్టిస్తే దేవుణ్ణి చేయాలి అన్నారు. అందుకే కోడిని కోసి కొబ్బరికాయ కొట్టాలి అని చెప్పడంతో నా మనవడు వెళ్ళాడు అని చెప్తా ఓకే అని అన్నారు. రెంజల్ల రాజేష్ అంకుల్ గారు అడుగుతారు, ఓకే మరి అలా చేస్తున్నావు కదా తగ్గుతుందా అంటే, కాదు బిడ్డ, మొక్కి మొక్కి నొసలు అరిగిపోతున్నాయి, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోతుంది, కానీ మా కోరికలు తీరడం లేదు అని అంటుంది. రెంజల్ల రాజేష్ గారు ఈ సాంగ్ పాడతారు. మొక్కి మొక్కి నొసలు అరిగి పోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆగిపోయిందిరా, దేవుడా దేవుడా నువ్వున్నదన్నది బూటకం, నువ్వుంటే పేదల బ్రతుకులోన ఎందుకున్నది అంధకారం, మొక్కి మొక్కి నొసలు అరిగి పోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆగిపోయిందిరా, చిన్న పంటనే మొక్కేస్తే పేదల బతుకు మాటే, పెద్ద కొండనే మొక్కేస్తా పేదల బతుకు చేయాలిరా, మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆగిపోయిందిరా. రజిత వీరిని ఫోటోస్ దిగే శాల్వా ఆహ్వాన కమిటీ సభ్యులందరూ ఉమా, అక్కు కృష్ణ, దుపాత్, లింగంపల్లి, గొడిసెల స్వామి, గొడిసెల చంద్రమౌళి, పొట్ల శేఖర్, రవిరాజ్, వీరితో పాటు సరితక్క, శ్రీలతక్క, లలితక్క, రజిత ఉన్నాం. మంతెన రాములన్న గారిని, గర్జనన్న, నా అభినందనలు. నేను కాలువ శ్రీరాంపురం నుంచి వచ్చిన, నా పేరు మంతెన రామస్వామి సార్. అయితే నేను అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ పాడాలనా, వాళ్ళ గురించి చెప్తాను. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను అంబేద్కరు రాశాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, రాజ్యాంగము అణువు అణువున జీవము నింపి నేల ప్రతిది పొందుపరిచాడు. విశ్వములో ఉన్న నాడులకు ఉరుములాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళ తనని తన కుటుంబాన్ని సన్మానించే అవకాశాన్ని ద లిటిల్ మాస్టర్ రానా లేకుంటే మేము ఏనాడో బుగ్గైపోతుంటిమో, ఈ భరత భూమిలోనే మసి బొగ్గైపోతుంటిమో. ఏమిస్తే తీరునయ్యా నీ రుణము, మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము. మీ బొమ్మ పెడితే తీరున, మీకు దండలేస్తే తీరున, మీ జెండా నెగరేస్తే తీరునా. మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా.
బాబా అంబేడ్కరా మన భారత భాస్కరా బాబా అంబేడ్కర మన భారత భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో అయ్యా మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో బాబా అంబేడ్కర మన భారత భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో భీమభాయి కడుపున మీరు పుట్టకపోయుంటే మీ తండ్రి రామ్జీ మిమ్ము బడికి పంపకుంటే బడి నిన్ను వెలివేసిందని కృంగిపోయి ఉంటే అవమాన భారంతో ఆగిపోయి ఉంటే జ్ఞాన శిఖరమోలే మీరు ఎదగకపోయుంటే భారత మాతా పుత్రుల బతుకులు మారాలని భారత రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయుంటే బాబా అంబేడ్కర బడుగులకు భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో సమస్త భారత మానవాళిని భ్రష్టుపట్టించిన ఆ మనుస్మృతిని మంటల్లో కాల్చకపోయుంటే మనువాదపు మకిలి మీరు కడగకపోయుంటే కుల రక్కసిపై యుద్ధం మొదలు పెట్టకుంటే ఆధిపత్య కులాలకు ఎదురు నిలవకుంటే సమానతను కోరి మీరు ముందడుగే వెయ్యకుంటే జ్యోతిరావు పూలే అడుగు జాడ నడవకుంటే వెలివాడలకై మీరు వెలుగై రాకుంటే బాబా అంబేడ్కర మన భారత భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో మీరే రాకుంటే మేమెట్లా బతుకుతుంటిమో భారత ప్రజలకు బతుకును భవిష్యత్తునిచ్చిన మహాశయ మీరు భరత అవనిపై జనించకపోయుంటే ఈ దేశానికి మీ బతుకును ధారపోయకుంటే ఆ చెరువు నీళ్లు మీరు గనక ముట్టకపోయుంటే కులపు అహంకారులకు సవాలి సరకుంటే వజ్రాయుధమంటి ఓటు హక్కునివ్వకుంటే బడి మెట్లకు మము చేరువ చేయకపోయుంటే మనుషులంతా ఒక్కటని మార్గమేయకుంటే బాబా
దండము మాది నా బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదల దండాలు మహనీయుల్లారా ఉద్యమాలకు బట్టలేసి పొరుబాటకు రాగమయ్యి పొరుబాటకు రాగమయ్యి పొరుబాటకు రాగమయ్యి గుండెలల్లో గుండెలల్లో ఓహో మా గుండెలల్లో నిలిచిపోయినరా మహనీయుల్లారా చుక్కలయ్యి వెలుగుతున్నారా మహనీయుల్లారా దండము మాది నా బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదల